ఏదో ఆలోచిస్తున్నావు? బద్ధశత్రువులైనా ఇది సొంత బంధువుల ఇల్లు. ఏం ఆలోచించుకురా. తీసుకో. ఏమయ్యా, ఆకులో సున్నం వేయడం మర్చిపోకు. ఇదిగోండి. రేయ్ కాశీ, అయ్యా తీసుకోరా. సరే అయ్యా. ఏంటి బావగారు, పళ్ళెం మీరు తీసుకోకుండా వాణ్ణి తీసుకోమంటున్నారు? మీరే కదయ్యా ఊరందరూ కలిసి పిలిచి ఉండాలని చెప్పారు. ఇప్పుడేంటి వెడగొట్టి చూస్తున్నారు? రావయ్యా, తీసుకో. ఏంటయ్యా ఇది? ఏమయ్యా? అయ్యా ఇటు రావయ్యా. సరే అయ్యా. ఇదిగో ఉంటా మరి. జాగ్రత్త చూసుకో. జాగ్రత్త. జాగ్రత్త. చిన్నపిల్లాడు వాడు, జాగ్రత్త. అల్లుడు, ఎంతటి కొమ్ములు ఉన్నవాడు వచ్చినా వీడిని ఎవరు ఏం చేయలేరు. ఆ ధైర్యంతోనే కదా ఎద్దును పట్టుకున్న వాడిని వీరుడు అంటారు. ఈసారి ఎద్దును నిలువరించి మేం కూడా వీరులమవుతాం. అన్నా ఒక్క నిమిషం కూడా అవసరం లేదన్నా, చీల్చి చెండాడదాం. రై, కట్లు విప్పగానే కాలు అదిమి పెట్టేయండి. ఎంత పెద్ద ఎద్దైనా కుప్ప కూలిపోతుంది. మన ఎద్దు పైన వాడెవ్వడైనా సరే చెయ్యేస్తే వాడి తల తెగ నరికి పాడేయండి. రై, అన్ని ఎద్దుల్ని మేతకు పంపండి రా. తీసుకురావాలి త్వర త్వరగా. వంకరపాలెం శంకరయ్య, చిన్నూరు సత్యం, బయలపూడి రంగా, వీళ్ళ ఎద్దుల్ని ఇంకా తీసుకురాలేదే. ఎక్కడయ్యా మీ ఎద్దులు? ఇక్కడ అడ్డు ఉన్న వాళ్ళు వచ్చేసారు. మీరు కూడా త్వరగా రండియ్యా. ఆ తర్వాత గుళ్ళో దేవుడి కోసం వదిలిన ఎద్దులు కూడా తీసుకురండి. పందెం కట్టి రెడీగా ఉంది. అందరూ తప్పకుండా అయ్యా, ఎద్దు ఏడడానికి సిద్ధంగా ఉంది. పందెం కట్టి కరవాల్సిందిగా కోరుతున్నాను. మొత్తం ఎద్దు చూసుకొస్తుంది, పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? పక్క తప్పకుండా తప్పకోండి. ఆ తర్వాత వచ్చేది మన ఊరు కాటి సుబ్బయ్య గారి ఎద్దు. ప్రెసిడెంట్ కాన్స్గా 1016 పట్టుకున్న వారికి బహుమానం జాత చేస్తారు. ఎద్దు వచ్చేసింది, పరిగెడుతుంది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత పందెం కట్టెలో నిల్చుంది మన చంద్రబాబు రంగరాజు గారి ఎద్దు. బాగా వినండి, ఈసారి బహుమానం అలాంటిది ఇలాంటిది కాదయ్యా. దీన్ని పట్టుకున్న వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానం, గద్దెర పంచ బహుమానంగా ఇస్తారు. కానీ ఆ ఎద్దును ఎవరు పట్టుకుంటారో చూద్దాం. వచ్చేసింది, పట్టుకోండి. రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ఎద్దంటే ఇదయ్యా. ఆయన వేరత్వంలాగా ఆయన పెంచిన ఎద్దు కూడా వేరత్వం చూపిస్తుందయ్యా. కంగారు పడకండి, జాగ్రత్తగా ఉండండి. ఎద్దులు బాగా దూకుడు మీద ఉన్నాయి, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కనే పట్టుకుంటా, అలా అందరూ మీద పడకండి. అందరికీ చెప్తున్నాను, బావల మధ్య ఎన్ని తగాదులున్నా ఈ ఎద్దులు పట్టుకోవడం మాత్రం వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు పేరంటాలు మళ్ళీ జరుగుతాయి కాబట్టి అల్లులందరూ తమ వీరత్వాన్ని చూపించండి అయ్యా. ఈసారి వచ్చే ఎద్దు జాగ్రత్త అయ్యా. ఇది 5వ రౌండ్. ఈసారి పట్టుకున్న వాళ్ళకి ఎంత బహుమానం తెలుసా? 5,000 రూపాయలు. ఇంకా చూస్తారే, ఎద్దులు ఎవరు పట్టుకోనో మీరే నిర్ణయించుకోండి. వచ్చింది ఎద్దు, వచ్చింది. ఆ ఒక్కరి బలవాన్ని ఎద్దు పట్టేశారయ్యా. బావద్దులు ఎద్దులు కొట్టుకోకండి అయ్యా. ఎద్దులు పట్టుకోవడంలో ఒకరి పట్టండి. జాగ్రత్తగా ఉండండి, అయ్యా, జాగ్రత్త. రేయ్, వాళ్ళ మీద పడకండి రా, అందరికీ దొరుకుతాయి. ఏంట్రా, ఒక్కొక్కరు తీసుకోండి. జరగండి రా. వీళ్ళైతే ఎద్దులు లోపల తీసుకోలేదని ఉన్నారు. రేయ్, ఇద్దరు కలిసి కొట్టుకోకండి, ఒకడే ఉండాలి. దయచేసి ఎవరు గొడవ పడకండి. రేయ్, వదిలేరా.
మందిని గురువర్తి గారి ఇంకో ఎత్తు. ఇది పట్టుకున్న వాళ్ళకి తల ఒక బంగారు చాయ్ అయ్యా, బంగారు చాయ్. ఇదే మంచి బహుమానం. పట్టుకోండి, సారి పట్టుకోండి, వస్తుంది ఎత్తు, వచ్చేసింది. పట్టుకోండి, పట్టేశారయ్యా, పట్టేశారయ్యా. వీరుడు నువ్వు, సూర్యుడు అంతే. రారా శభాష్రా. వీరుడు అనిపించుకున్నారా? అంతే. వంకరపాలెం వీరుడు నువ్వేరా. రేయ్ రేయ్ పంచలో దిగండ్రా. రే చెప్పేది మీకరా, పంచలో దిగండ్రా, కట్టుకోండ్రా. రే చెప్పేది మీకరా. ఇప్పుడు ఎత్తు రాబోతుంది, దాన్ని ఎవరు లోపు తీసుకుంటారో చూద్దాం. ఆ ఎత్తుని లోపు తీసుకున్నానికి బహుమానాలే బహుమానాలు. మరి ఇంతకీ ఆ వీరుడు, సూర్యుడు ఎవరనేది చూద్దాం. వచ్చేసింది, వచ్చేసింది, ఎత్తు వచ్చేసింది. పట్టుకోండి, పట్టుకోండి, పరిగెత్తండి. అయ్యో, ఎత్తును పట్టుకున్నట్టే పట్టుకున్నారు, కానీ అది తప్పించుకుంది. ఈసారి జల్లికట్టు సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. నా యాళ్ళు నా ఎద్దుని అనిచి నా బరువంతా తీశారు. ఇక నుంచి ఊర్లో తలెత్తుకుని ఎలా తిరగాలరా? తమ్ముడెక్కడా? అన్న బయటికి వెళ్ళాడన్నా. వాళ్ళ ఎద్దును ఎదుర్కొని మనోడు వీరుడు అనిపించుకున్నాడు కదా. వేరే ఊరు వాడు వాళ్ళ ఎద్దును ముట్టుకుంటేనే ఓసారి చేయి నరికేశాడు. ఇప్పుడు ఆ ఎద్దునే ఎదిరించారు, ఏం చేస్తారో ఏమో. వాళ్ళకంత సీన్ లేదులేరా, రారా. రే 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 ఎవడ్రా? రేయ్, ఆగండి, ఎవరది? ఆగండి, రేయ్. రేయ్. ఎవరది? ఆగు. ఎవరది? రేయ్ ఆగండ్రా. అన్నా, ఇటు చూడన్నా. రేయ్ ఇటు చూడరా. రేయ్ అటు చూడు. అన్నయ్య, అన్నా, 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 ఏంటన్నా ఇది? లే అన్నా, అన్నా, అన్నా. అయ్యో దేవుడా, అయ్యో దేవుడా, ఎంత ఘోరం జరిగింది దేవుడా. అయ్యో అయ్యో దేవుడా, ఎంత ఘోరం జరిగింది. అయ్యో పెద్ద మనిషి లేని ఊరు గోపురం లేని గుడి వంటిది. రంగనాథ్ గారు లేకపోవడం వల్ల ఊరు వెలవలబోతుంది. కులానికి ఒకడు, గొడవలకి ఒకడు, ఎవడికి వాడు తిరుగుతున్నాడు. రంగనాథ ఉండుంటే ఇలా జరిగేదా? ఈసారి జల్లికట్టు జరుగుతుందో ఏమో చూద్దాం. సంవత్సరం సంవత్సరం జరుగుతూనే ఉంది చర్చ. వాళ్ళు ఏదో ఒకటి వంక పెడుతున్నారు. మనం ఏం చేద్దాం చెప్పు? ఇంకా ఎన్ని సంవత్సరాలని ఇలానే ఊరుకుంటుంటారు. ఈ సంవత్సరం ఏదో ఒకటి తేల్చేద్దాం. సంవత్సరం సంవత్సరం అదే కదా జరిగేది. ఏదో ఒకటి చెప్పి ఎవరికి వాళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు. కోర్టు కేసు అని 10 ఏళ్ళకు పైగా వాయిదాలు జరుగుతున్నాయి. అందరూ కలిసికట్టుగా ఉండమని కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు. ఆయనతో ఎవరు మాట్లాడతారు? ఇలా చూడండి, అందరినీ పిలిపించండి. ఈ సంవత్సరం ఏదో ఒకటి తేల్చేద్దాం.